మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 19ను పరిశీలిద్దాం. కర్మయోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడి సందేహాలను తీరుస్తూ నిష్కామ కర్మ యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, అందువల్ల నీవు చేసే పని యొక్క ఫలితంపై ఎటువంటి ఆసక్తి లేదా అనుబంధం లేకుండా చెయ్యవలసిన పనిని ఒక కర్తవ్యంగా భావించి నిరంతరం ఆచరించు. ఎందుకంటే ఫలాపేక్ష లేకుండా తన విధులను నిర్వర్తించే మనిషి నిశ్చయంగా పరమాత్మను అంటే మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ కృష్ణ భగవానుడు పనిని వదిలివేయమని చెప్పడం లేదు, పని చేస్తూ దాని ఫలితంపై ఉండే మోహాన్ని వదిలివేయమంటున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన స్వేచ్ఛ కర్మలను త్యజించడంలో లేదు, కర్మ ఫలాలను త్యజించడంలో ఉంది. మన పని మీద మనకు అధికారముంది, కాని దాని ఫలితం మీద లేదు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనసు గెలుపోటములకు అతీతంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఉద్యోగంలో గుర్తింపు లేదా జీతం పెరుగుదల కోసమే కాకుండా మన బాధ్యతను శ్రద్ధగా నిర్వర్తించడంలో సంతృప్తిని పొందాలి. కుటుంబం పట్ల మన విధులను ప్రేమతో చెయ్యాలి, వారి నుండి ప్రతిఫలం ఆశించకుండా ఉండాలి. ఇలా చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గి మనం చేసే ప్రతి పని ఒక యజ్ఞంలా మారుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.